अस्सलाम वालेकुम नाज़रीन, मैं मोहम्मद बशीर अहमद BA उर्दू न्यूज़ के इलाक़ाई ख़बरों में आपका खैर मक़दम है। संगारेड्डी में नए पुलिस स्टेशन का इफ्तिताह। संगारेड्डी में आज वज़ीर दाखिला जनाब मोहम्मद महमूद अली के हाथों इस बिल्डिंग का इफ्तिताह अमल में लाया गया। इस मौके पर बातचीत करते हुए उन्होंने अवाम को याद दिलाया कि एक ज़माने में पुलिस स्टेशन में आने के लिए अवाम को डर और खौफ का सामना करना पड़ता था, लेकिन अलहदा तेलंगाना के बाद KCR की हुकूमत ने इसको एक नए अंदाज में फ्रेंडली पुलिस की शक्ल देते हुए अवाम के दरमियान पुलिस राबते को आसान बनाया। उन्होंने कहा है कि अवाम को अपनी अपनी शिकायत व मसाइल की यकसुई के लिए बिला किसी डर व खौफ अपनी शिकायत दर्ज करवा सकते हैं। तेलंगाना हुकूमत के दौर में बहुत ही कम वाक़यात दर्ज हुए हैं। अवाम पुरअमन माहौल में अपनी ज़िंदगी गुजार रहे हैं। वज़ीर दाखिला जनाब महमूद अली ने कहा कि KCR चीफ मिनिस्टर ने 1000 करोड़ के अखराजात से महकमे पुलिस को फ़ाल और कारगर बनाने में पहल करते हुए इसको रुबे अमल लाया है, जो आज अवाम के सामने नज़र आ रहा है। देखते रहिए अगली खबरों के लिए BA उर्दू न्यूज़। అందరూ ఈ పేరుతో నమస్కారము। ఈరోజు సంగారెడ్డి పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ చేశారు। మన కొత్త కౌన్సిల్ స్పీకర్ గారు ఆనరబుల్ వి గోపాల్ రెడ్డి గారు, మా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కె దామోదరరావు గారు, మా ఎక్స్-MLA చింతా ప్రభాకర్ గారు, మా IGP హైదరాబాద్లో వచ్చిన స్టీఫెన్ రవీందర్ గారు, మా IGP శివశంకర్ రెడ్డి గారు, మా స్థానిక SP చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆల్ పోలీస్ ఆఫీసర్స్, మా పార్టీ కొలీగ్స్, ఈరోజు ఇనాగ్రేషన్లో వచ్చిన మా ఆనరబుల్ CM పోలీసుకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు। ఎందుకంటే తెలంగాణ మూమెంట్లో 14 ఇయర్స్లో పబ్లిక్ ఒకటి పెద్ద డౌట్ ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్ అవుతుంది। ఆ టైం చాలా పొజిషన్ లీడర్ చెప్పారు, ఇది అరే ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ అవుతా లేదు, మన దగ్గర నెక్స్టిజం ఉంది, మన దగ్గర కమ్యూనల్ రైట్స్ జరుగుతుంది, ల్యాండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్ అవుతుంది। ఢిల్లీలో చాలా లీడర్ మా ఆనరబుల్ CM గారితో అడిగిన అప్పుడు మూమెంట్లో మా CM గారు తెలంగాణ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు। పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా బడ్జెట్ శాంక్షన్ చేశారు, స్ట్రెంత్ ఎక్కువ చేశారు, ఫస్ట్ 10,000 పోలీస్ ఆఫీసర్స్ అపాయింట్ చేశారు, కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్, తర్వాత 17,000 అపాయింట్ చేశారు, अब ఇప్పుడు 20,000 జీవో జారీ చేశారు। అలా మెయిన్ ఇంపార్టెంట్ అంటే 33% కోటా లేడీస్కు ఇచ్చారు। ఎందుకంటే ఫ్యామిలీ మ్యాటర్స్ చాలా జరుగుతుంది, ఎట్లా సాల్వ్ చేయాలి అంటే షీ టీమ్స్ ఫామ్ చేశారు। ఇండియాలో ఎక్కడ లేదు షీ టీమ్స్, మన దగ్గర ఉంది। మా భరోసా సెంటర్స్ ఉంది, చాలా పోలీస్ బాగా పనిచేస్తుంది। ఇండియాలో నంబర్ 1 పోలీస్ అంటే మా తెలంగాణ పోలీసు। చాలా క్రైమ్ చేస్తే ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్పారు, క్రైమ్ అంటే భయం అవుతుంది, ఇక్కడ క్రైమ్ చేస్తే వితిన్ ఎవర్లో అంటే కంట్రోల్ చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, PD యాక్ట్ పెట్టినా ఎందుకంటే మళ్ళీ క్రైమ్ చేస్తే అంటే అన్నప్పుడు చాలా బాగా కంట్రోల్ చేశారు పోలీస్। మా DGP గారు మహేందర్ రెడ్డి గారు ఆ టైంలో అంటే తెలంగాణ వచ్చి అప్పుడు కమిషనర్ ఉన్నారు, ఇప్పుడు DGP ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో మా మొత్తం పోలీస్ టీం చాలా బాగా పనిచేస్తుంది। తప్పకుండా పోలీస్ స్టేషన్ చాలా బాగా అవుతుంది అంటే అడ్మినిస్ట్రేషన్ బాగా అవుతుంది। ఇది పోలీస్ స్టేషన్కు ₹1 కోటి ఖర్చు చేసి చెప్తున్నారు। మా పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్కి చాలా పేరు పెడతా శుభాకాంక్షలు చెప్తున్నారు మీడియా మిత్రులు।